ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అయింది. కూటమి ప్రభుత్వ పాలన ఈ 2 ఏళ్లలో చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి ఆ పార్టీల నాయకులు చెప్తూ ఉన్నారు. రీసెంట్‌గా 2 ఏళ్ల పాలన సందర్భంగా పూర్తయిన సందర్భంగా సభలు, సమావేశాలు కూడా నిర్వహించుకున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటోంది సార్, ఈ 2 ఏళ్ల పాలన చాలా బాగాలేదు, ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది అని చెప్పేసి. ఏంటి సార్ వీళ్ళు చెప్తోన్న దానిలో ఏది నిజం? అంటే ఒకటి మనకు అసెస్మెంట్ చేయడం ఇబ్బంది ఎందుకు అవుతుందంటే, జరిగింది 2 ఏళ్ళు, ఉంది 3 ఏళ్ళు. Yes, sir. మీకు 3 ఎలక్షన్స్ వచ్చేంత వరకు మీకు ఆ టిప్పింగ్ పాయింట్ రాదు. మీకు ప్రజల్లో ఉండే అభిప్రాయాన్ని ఒక క్వాలిటేటివ్ చేంజ్ రాదు, మీకు క్వాంటిటేటివ్ చేంజెస్ మాత్రమే వస్తాయి. పరిమాణాత్మక మార్పులే వస్తాయి తప్ప గుణాత్మక మార్పు రాదు. అది గేజ్ కూడా చేయలేము. అందువల్ల మీరు ఇప్పుడు ఏ సర్వేలు చూసినా అది కంప్లీట్గా రియల్ పిక్చర్ ఇస్తుందని నేను అనుకోను. బట్ నేను చాలా ప్రాంతాలు తిరుగుతూ ఉంటాను, చాలా మందితో మాట్లాడుతుంటాను. 2 తెలుగు రాష్ట్రాల్లో గనక నాకు గ్రామాన పరిచయాలు ఉన్నాయి. ఈ 40 ఏళ్లలో నేను ఇచ్చాపురం నుంచి తడ వరకు తిరగని ఊరు లేవు. ప్రతి జిల్లాలో కనీసం ఒక 10 ప్లేసులు వెళ్ళుంటా. 10 ప్లేసులు, 1 కాదు 2 కాదు, నేను ఈ 40 ఇయర్స్లో. అందువల్ల నాకు అనేక వర్గాల ప్రజానీకంతో సంబంధాలు ఉన్నాయి కనుక వీరితో నిరంతరం మాట్లాడుతూ ఉంటాను. అందువల్ల ఇది రిప్రజెంటేటివ్ ఒపీనియన్ కాకపోవచ్చు, కానీ ఒక స్థూలమైన అభిప్రాయానికి కనుక చూస్తే అసంతృప్తి ఈ 2 ఏళ్లలో పూర్తిగా ఏమీ లేదు అని ఎవరైనా అనుకుంటే అది పొరపాటు. అసంతృప్తి తీవ్రంగా ఉంది, ఇప్పటికిప్పుడు ఈ ప్రభుత్వాన్ని తీర్పడేయాలన్నంత కోరిక ఉంది అని ఎవరైనా అనుకున్నా అది పొరపాటే. అందువల్ల అది కూటమి లోపల వీరికి తెలుసు, వారికి తెలుసు, ప్రతిపక్షానికి తెలుసు, కూటమికి తెలుసు. మనం చెప్పేది బైక్ ఒప్పుకోరు కానీ అందరికీ ఇంటర్నల్గా తెలుసు, తెలియకపోవడానికి క్వశ్చనే లేదు. సో ఏంటి, కూటమికి కూడా తెలుసు ఈ అసంతృప్తి మొదలైంది అని, ప్రతిపక్షానికి కూడా తెలుసు ఈ అసంతృప్తి మహాప్రభంజనం ఇంకా కాలేదని కూడా తెలుసు. కానీ పైకి ఏం చెప్తుంటారు, అసలు అసంతృప్తే లేదని కూటమి చెప్తుంది, మహాప్రభంజనం అయిపోయిందని వైసీపీ చెప్తుంది. రియాలిటీ ఏంటంటే కొన్ని వర్గాలలో కొన్ని అంశాలపైన అసంతృప్తి ఖచ్చితంగా స్పష్టంగా కనబడుతుంది. మీకు యూత్లో ఫర్ ఎగ్జాంపుల్ జాబ్స్ ఇష్యూ పైన చాలా తీవ్రంగా అసంతృప్తి పెరుగుతుంది. 1 సెక్షన్ మీకు లాస్ట్ టైం జగన్ ఓటమికి కారణమైన అతి ముఖ్యమైన సెక్షన్ యూత్. ఇటీవల కాలంలో తమిళనాడులో విజయానికి ముఖ్యమైన కారణం యూత్. ఇవాళ దేశంలో మోడీ ప్రభుత్వాన్ని ఎంతో కొంత టెన్షన్ పుట్టిస్తున్న ఓటు యూత్ ఓటు. నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్లో కూడా మార్పులకు యూత్ ఒక కారణమయ్యారు. అందువల్ల అన్రెస్ట్ ఆఫ్ ద యంగ్ ఓటర్ అనేది ఇటీవల కాలంలో ఒక పొలిటికల్లీ ఎక్స్ప్లోజివ్ అంశంగా మారిపోయింది, దేశంలోనూ ఇతరత్ర కూడా. సో ఈ యంగ్ ఓటర్ మాత్రం చాలా వేగంగా వొలటైల్గా ఉంటారు. మిగతా ఓటర్ ఇప్పుడు ఓల్డ్ ఓటర్స్ ఏజ్ ఎక్కున్న వారేమో కొద్దిగా కన్ఫర్మిస్ట్ ఉంటారు, వీళ్ళు రీకన్సైల్ కారు యంగ్ ఓటర్. సో యంగ్ ఓటర్లో మాత్రం అసంతృప్తి పెరుగుతుంది. మీకు లాస్ట్ టైం కూడా జగన్ అనుకున్నది ఏంటంటే, నేను బటన్ నొక్కాను కదా, ఇన్ని లక్షల కోట్లు వేసాను కదా, కానీ యంగ్ ఓటర్ ఫ్యామిలీస్ను, పేరెంట్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు. అందుకే మీకు ఆ స్థాయిలో రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు కూడా యంగ్ ఓటర్లో అసంతృప్తి జాబ్స్ ఇష్యూ పైన పెరుగుతుంది. ఇది మొదటిది. లేదు అని అధికారంలో ఉన్నవారు అనుకుంటే అది వారి ఇష్టం, లాభమైనా నష్టమైన వాళ్ళకే కదా. మాలాంటి విశ్లేషకులు చెప్పిన దాంట్లోకి వెళ్ళి నిజాన్ని అర్థం చేసుకొని సరి చేసుకుంటే వాళ్ళే మళ్ళీ అధికారంలోకి వస్తారు. మమ్మల్ని తిట్టి నేను ఒప్పుకోము అంటే ఒప్పుకోకండి, మీరే ఎలక్షన్లో ఓడిపోతారు, మాకే వచ్చే సంబంధం ఏమున్నది, మాకు ఎలాంటి తేడా లేదు. సో కానీ యూత్లో మాత్రం అన్రెస్ట్, డిస్కంటెంట్ పెరుగుతోంది. ఇక 2వ ముఖ్యమైన వర్గం ఏంటంటే రైతాంగం. రైతాంగంలో మాత్రం తీవ్ర అసంతృప్తి ఉంది. పొగాకు రైతులు, మామిడి రైతులు, మిర్చి రైతులు, అన్ని వర్గాల రైతుల్లో వ్యతిరేకత తీవ్రమవుతుంది. అది అనేక కారణాలు ఉండొచ్చు. ధరలు, గిట్టుబాటు ధరలు రావడం లేదు అనే అంశము చాలా సీరియస్గా ముందుకు వస్తుంది. రైతు ఆగ్రహం అనేది క్లియర్గా క్షేత్రస్థాయిలో కనబడుతుంది. ఈ 2 సామాజిక వర్గాల్లో మాత్రం చాలా స్పష్టమైన అసంతృప్తి ఉంది. ఇది కాక మొత్తం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల్లోకి అసంతృప్తి పెరిగిందని నేను అనుకోను. ముఖ్యంగా ఈ 2 వర్గాలు ఇష్యూస్కి వచ్చే వరకు ఇప్పుడు కరెంట్ ఛార్జెస్ ఉన్నాయి, దాని రూపం మారింది తప్ప ఛార్జీలు పెరుగుతున్నాయన్న భావన ప్రజల్లో ఉంది. రూపం మారచ్చు,
సో ఆ అంశంపై కూడా నీకు ఆ వ్యతిరేకత ఉంది. అయితే ఏది లాభం చేస్తోంది? సూపర్ 6 ఉంది. సూపర్ 6 పైన కొన్ని పథకాలు అమలు కాలేదు అన్న అసంతృప్తి ఉంది. వైసీపీ యొక్క అభిప్రాయంలో ఉంది ఏంటంటే సూపర్ 6 ఎక్కడా అమలు కాలేదు, దాంతో కంప్లీట్ గా ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారన్న అంచనాలో వాళ్ళు ఉన్నట్లు కనపడుతోంది. కానీ నా అంచనా సూపర్ 6 పైన పథకాలు అమలవుతున్నాయన్న భావనే ఉంది, కానీ కొన్ని అంశాలపైన అసంతృప్తి ఉంది. ఉదాహరణకు కొత్తగా పింఛన్లు ఇవ్వలేదు అనేది ఒక అసంతృప్తి ఉంది. ఈ కూటమి అధికారంలోకి వచ్చాక ఈ 2 ఏళ్లలో 60 ఏళ్ళు నిన్న వాళ్ళు ఈ ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళు ఉంటారు పింఛన్కు. అలాగే 50 ఏళ్ళు నిన్న బీసీ ఇలాంటి మహిళలకు ఇస్తామన్నారు పెన్షన్. సో కొత్త పింఛన్లు ఇవ్వలేదు అన్న అసంతృప్తి చాలా స్పష్టంగా ఉంటుంది. రెవెన్యూ సమస్యలన్నీ, ఎందుకంటే లాస్ట్ టైం జగన్ పట్ల బాగా వ్యతిరేకత కారణమైన అంశము భూములు, రెవెన్యూ వ్యవస్థ. ఇప్పటికీ రెవెన్యూ వ్యవస్థలో ఈవెన్ టీడీపీ అభిమానుల్లో కూడా అసంతృప్తి ఉంది. ఇంకా ఈ రెవెన్యూ వ్యవస్థ మారలేదు అనే భావన చాలా బలంగా ఉంది. సో ఇలాంటి ఇప్పుడు కరెంట్ ఛార్జీలు రూపం మారి ఇంకో రూపంలో పెరుగుతున్నాయి, ధరలు బాగా పెరుగుతున్నాయి, మీకు ఈ రెవెన్యూ వ్యవస్థ ఇంకా మార్పు చెందలేదు. ఇలాంటి అంశాలపైన స్పష్టమైన కొన్ని సూపర్ 6లో కొన్ని పథకాలు ఇంకా అమలు కాలేదు, ఇలాంటి అంశాలపైన వ్యతిరేకత. ఈ వ్యతిరేకత అంతా కూడా అందుకే నేను చెప్పింది స్పొరాడిక్ గా ఉంది, కొన్ని వర్గాలలో కొన్ని అంశాలపైన ఉంది. ఇది ఒక యూనివర్సల్ సార్వత్రిక అసంతృప్తిగా, సార్వజనీన అసంతృప్తిగా మారలేదు. సో అక్రాస్ ఆల్ సెక్షన్స్, అక్రాస్ ఆల్ ఇష్యూస్ ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఆ స్థాయిలో పెరిగింది అంటే అది నేను అంగీకరించను. అయితే సాధారణంగా 2 ఏళ్లలో సంతృప్త స్థాయి పెరుగుతుంది ప్రభుత్వాల పట్ల. ఏంటంటే లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది, అట్లీస్ట్ తగ్గదు. కానీ ఇక్కడ 2 ఏళ్లలో లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ పెరగకపోగా అసంతృప్తి కాస్త మొదలైంది. కానీ దాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ ఇక ఎన్నికల్లో పెడితే ఓడిపోతుంది అనే లెవెల్లో ఊహించుకుంటే అది చాలా పొరపాటు, ఆ స్థాయిలో లేదు. సో దీనికి కారణం కూడా ఉండొచ్చు. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ఏంటంటే తమవాడు తప్పు చేసినా తమవాడే రైట్ అనే స్వభావం ఉంటుంది. తమవాడు అంటే మీకు నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని బలమైన సామాజిక వర్గాలు కావచ్చు, సోషల్ అండ్ పొలిటికల్ లయాలిటీ ఎంత బలంగా ఉంది అంటే మీరు ఒక అంశం పైన సర్వే చేయండి, వారి వారి రాజకీయ అభిప్రాయాలు ఉండవు బట్టి, వారి సామాజిక నేపథ్యం బట్టి ఇష్యూస్ పైన రియాక్ట్ అవుతారు. మీకు ఒక్క జాబ్స్ విషయంలో, రైతుల విషయంలో మాత్రమే ఈ కటింగ్ అక్రాస్ సోషల్ అండ్ పొలిటికల్ లాయల్టీస్ అసంతృప్తి వ్యక్తం అవుతుంది. కానీ మిగతా అన్ని అంశాల్లో కూడా సోషల్ అండ్ పొలిటికల్ లాయల్టీసే డామినేట్ చేస్తున్నాయి. అది తేడా రాకుండా, అది దాంట్లో చేంజ్ రాకుండా ప్రభుత్వం పట్ల అసంతృప్త స్థాయిలో కూడా గుణాత్మక మార్పు రాదు. అందువల్ల సిచ్యువేషన్ స్టిల్ ఫ్లూయిడ్ గా ఉందనటానికి ఈ విశ్లేషణ ముఖ్యం. దాంతో పాటు ప్రతిపక్షం పైన విశ్వాసం పెరగాలి, ఆ విశ్వాసం ఇంకా పెరగడం లేదు. సో జగన్ పట్ల వ్యతిరేకత కూడా ఇంకా కూటమికి ఒక అడ్వాంటేజ్ గా మిగిలిపోయింది. సో ప్రతిపక్షంలో లోపాలు కూడా కూటమికి అడ్వాంటేజ్ గా మారుతున్నాయి. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల ఆ కాంప్లెక్స్ పొలిటికల్ సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉంది.